మేడం ఈ మధ్య కాలంలో నేను ఇందాక చెప్పినట్లు స్కిన్‌లో, హెయిర్‌లో చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. అవును. అవును. అంటే లైఫ్ స్టైల్ వల్ల అనుకోవచ్చా? స్ట్రెస్ వల్ల అనుకోవచ్చా? యాంగ్జైటీ వీటన్నిటిని పక్కన పెడితే కొంతమంది సోషల్ మీడియాలో బాగా ఇన్‌ఫ్లూయెన్స్ కూడా చేస్తూ ఉన్నారు. అది రైటో, రాంగో కూడా తెలియకుండానే వాడేస్తూ ఉన్నారు. అండ్ కొంతమంది ఫిల్లర్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. బొటాక్స్ అంటూ ఉంటారు. లేజర్స్ అంటూ ఉంటారు. వీటన్నిటి వల్ల ఏది నమ్మాలి? ఏది నమ్మకూడదు? అని కూడా చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. యాహ్! యాహ్! సో, వీటన్నిటి గురించి ఇవాళ మనం డిస్కషన్ చేద్దాం మేడం. అంతే. మొదటిది అసలు చాలా మందికి ఉన్న కామన్ కన్సర్న్ స్కిన్ కేర్‌లో అంటే స్కిన్‌లో ఎలాంటి కామన్ ప్రాబ్లమ్స్ మనం చూస్తున్నాం. మీరు యాస్ ఎ డెర్మటాలజిస్ట్ మీ క్లినిక్‌కి ఎంతమంది వస్తూ ఉన్నారు? ఏం చెప్తూ ఉన్నారు కామన్‌గా స్కిన్ ప్రాబ్లమ్స్ ఏం చూస్తున్నారు మీరు? ఈ మధ్య నేను ఓపీడీలో కామన్‌గా చూసే స్కిన్ కన్సర్న్స్ అంటే యాక్ని, హ్మ్. పింపుల్స్, పిగ్మెంటేషన్ అంటే మంగు మచ్చలు అలాంటివి, రైట్. హెయిర్ ఫాల్, డాండ్రఫ్ హ్మ్. దీంతో పాటు ఇంకా సన్ బర్న్స్ అని, సన్ ర్యాషెస్ అని, ఎగ్జిమా, సోరియాసిస్ ఈ మధ్య అయితే ఇవి కామన్‌గా చూస్తున్నాము. హ్మ్. హ్మ్. అయితే మేడం ఈ ప్రాబ్లమ్స్‌కి ఏంటి రీజన్ అంటారు మీరు? ఈ మధ్య ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికి కామన్ రీజన్ అయితే మెయిన్‌లీ నాకు అనిపిస్తుంది జంక్ ఫుడ్ ఒకటి, హ్మ్. లైక్ స్లీప్ డిస్టర్బెన్సెస్ ఒకటి, లైక్ రైట్. ప్రాపర్ స్లీప్ ఉండట్లేదు, హ్మ్. స్ట్రెస్ ఒకటి. సో, ఇవే మెయిన్ రీజన్స్ అవ్వచ్చు. హ్మ్. అండ్ జంక్ ఫుడ్, ఓవర్ ప్రాసెస్డ్ ఫుడ్ వీటి వల్ల మనకి బాడీలో ఇన్‌ఫ్లమేషన్ అది పెరిగి దీనివల్ల హార్మోనల్ ఇంబాలెన్స్ వచ్చి హ్మ్. దానివల్ల యాక్ని వచ్చిన దాన్ని వాళ్ళు మళ్ళీ మచ్చలు లైక్ ప్రిక్ చేయడము, దాన్ని రైట్. మళ్ళీ గుంటలయిపోవడము, హ్మ్. పిగ్మెంటేషన్ అయిపోవడము, హ్మ్. యాక్ని స్కార్స్ అయిపోవడము అలా చేస్తున్నారు. అంటే ఇప్పుడు వీటికి యాక్నే వచ్చినప్పుడు చాలామంది మార్కెట్‌లో దొరికే యాక్నే ప్రోన్ స్కిన్ అంటూ ఉంటారు. తీసేయడానికి వాడేస్తూ ఉంటారు. క్రీమ్స్ అలా వాడడం వల్ల కూడా ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువ ఇంక్రీజ్ అవుతాయంటారా? యాహ్! ఏదో ఓకే. 1 ఆర్ 2 ఉంటే హ్మ్. యాక్ని జెల్ అది సరిపోతుంది. బట్ రైట్. యాక్ని ఎక్కువున్నప్పుడు వాటికి డీఐవై హోమ్ రెమెడీస్ అని, హ్మ్. లేకపోతే యాక్ని ప్యాచెస్ అని, అవును. ఇంకేదో ఇవాళ చాలా క్రీమ్స్ అని వచ్చాయి. హ్మ్. వాడుతూ ఉంటారు. హ్మ్. సో, వాటి వల్ల ఏమవుతుందంటే కొత్తగా ఇంకా యాక్ని బ్రేకౌట్స్ రావచ్చు. రైట్. ఓకే. లేకపోతే పిగ్మెంటేషన్ అయిపోవచ్చు. యాక్ని స్కారింగ్ అయిపోవచ్చు. హ్మ్. దానికన్నా చక్కగా ఒక ప్రాపర్ డెర్మటాలజీ గైడెన్స్‌లో ఏ గ్రేడ్ ఆఫ్ యాక్నీలో గ్రేడ్స్ ఉంటాయి. గ్రేడ్ ఓకే. 1-4 ఉంటాయి. హ్మ్. ఏ గ్రేడ్ ఆఫ్ యాక్ని తెలుసుకొని దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్స్ ప్రోటోకాల్ ఫాలో అవుతే హ్మ్. బెటర్ రిజల్ట్స్ చూడొచ్చు. ఇందాక మీరన్నారు డీఐవై ట్రీట్మెంట్స్ అని. యాహ్! యాహ్! చాలామంది మన అమ్మమ్మ కాలం నుంచి ఇంట్లో వాడుకున్నవి పెట్టుకోండి, అప్లై చేసుకోండి అంటుంటారు. అవి వాడుకోవచ్చా? మీ పరంగా ఏం జెప్తారు? అంటే లైక్ ఇప్పుడు శనగపిండి అంటారు, పసుపేయమంటారు, యాహ్! యాహ్! పాలు వేసి హోమ్ హ్మ్. డీఐవై ట్రీట్మెంట్స్ అంటుంటారు. అది. ఇంట్లో చేసుకునేవి. అవును. అవి పెట్టేస్తే స్కిన్ మంచిగా అయిపోతది, తెల్లగా అయిపోతాము, మచ్చలెళ్ళిపోతాయి అంటుంటారు. అవును. ఎంతవరకు నిజం? ఇదైతే మిత్ అండి. అవునా? డీఐవై ఓకే. హోమ్ రెమెడీస్ అయితే ఐ సే బిగ్ నో. ఎందుకు అంటే చాలామంది పింపుల్ వస్తే టూత్ పేస్ట్ పెడతారు. అవును. లేకపోతే రైట్. శనగపిండి అంటారు. అవును. లేకపోతే లెమన్ అప్లై చేస్తుంటారు. ఓహ్! యాహ్! సో, టూత్ పేస్ట్ మనకి లైక్ టీత్ క్లీన్ చేసుకోవడానికి వాడతాము. హ్మ్. దానిలోని లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంగ్రీడియెంట్స్ ఉంటాయి. దానివల్ల ఇరిటెంట్ డెర్మటైటిస్ రావచ్చు. లెమన్ అనేది ఎసిడిక్‌గా ఉంటది. రైట్. దానివల్ల కెమికల్ రియాక్షన్స్ రావచ్చు. సో, హ్మ్. వీటన్నిటి వల్ల స్కిన్ బ్యారియర్ డిస్టర్బ్ అయిపోయి స్కిన్ ఇంకా డ్యామేజ్ అయ్యి పిగ్మెంటేషన్ అవ్వచ్చు తప్ప ఉన్న యాక్ని ఓకే. ఎప్పటికీ తగ్గదు. హ్మ్. దానికన్నా బెటర్ లైక్ మెడికేటెడ్ క్రీమ్స్. రైట్. ప్రాపర్ అడ్వైస్ అడ్వైస్. తీసుకొని యాహ్! యాహ్! వాడుకోవడం. అలాగే మేడం సన్ స్క్రీన్ గురించి మాట్లాడుకుంటే, యాహ్! అసలు సన్ స్క్రీన్ మీద గూడా చాలా మిత్స్ ఉన్నాయి. హుహు. అంటే ఏంటి ఇండోర్ వాడొద్దని కొంతమంది హ్మ్. అంటారు. బయటికెళ్ళినప్పుడే వాడమని అంటారు. కొంతమంది అసలు ఎప్పుడు వాడాలో కూడా ప్రాపర్ స్టెప్ కూడా ఐడియా ఉండదు. అలాంటివి కూడా ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయా? మీ నుంచి చెప్పండి అసలు ప్రాపర్‌గా ఇండోర్ వాడాలా? ఔట్‌డోర్ వాడాలా? ఎలా? ఏంటి? యాహ్! సన్ స్క్రీన్ గురించి చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. అసలు అందరూ వాడాలా? కొంతమందే వాడాలా? హ్మ్. సన్ స్క్రీన్ అనేది అందరూ వాడాలి. ఓకే. లైక్ బయటికెళ్ళే వాళ్ళు మాత్రమే వాడాలి. లేకపోతే ఆఫీస్‌కెళ్ళే వాళ్ళే కాదు. అందరూ వాడాలి. ఇంట్లో ఉన్నా, బయటికెళ్ళినా వాడాలి. అండ్ ఇండోర్స్‌లో ఉన్న వాళ్ళు కూడా వాడాలి. ఎందుకంటే గ్లాస్ నుంచి కూడా యూవీ రేడియేషన్ రైట్. పెనిట్రేట్ అవుతుంది. హ్మ్. హ్మ్. ఫోన్స్ చూస్తూ ఉంటారు, టీవీస్ చూస్తుంటారు, వంట ఓకే. చేస్తుంటారు. హ్మ్. దానివల్ల కూడా మనకి పిగ్మెంటేషన్, మెలాస్మా అవి రావచ్చు. ఇంట్లో సో ఉంటే పెట్టుకోవద్దు అనుకుంటూ అనుకుంటూ ఉంటారు. ఉంటారు. బట్ హ్మ్. ఇంట్లో ఉన్నా, బయటికి వెళ్ళినా ఖచ్చితంగా సన్ స్క్రీన్ రాయాలి. అండ్ హ్మ్. బయటికెళ్ళే వాళ్ళు అయితే 10-15 మినిట్స్ ముందే అప్లై చేసుకోవాలి. అండ్ ఓకే. ఎవ్రీ 2-3 అవర్‌లీ అప్లై కూడా చేయాలి. ఓహ్! యాహ్! ఓకే. మేము నార్మల్‌గా పొద్దున పెట్టేసుకొని వెళ్ళిపోయి అది సాయంత్రం ఎఫెక్ట్ వరకు అవ్వట్లేదు అనుకుంటూ ఉంటాము. సాయంత్రం వరకు వర్క్ అవుతుంది. లేకపోతే సన్ స్క్రీన్ వాడుతున్నాను అయినా ఎందుకు పిగ్మెంటేషన్ వస్తుంది అనుకుంటారు. అనుకుంటారు. బట్ అంటే లైక్ కరెక్ట్‌గా వాడాలి. హుహు. అంటే ఎవ్రీ 2-3 అవర్‌లీ అప్లై చేయడము, బయటికెళ్ళే 15 మినిట్స్ ముందు అప్లై చేయడము అండ్ వాళ్ళకి తగ్గట్టు రైట్ ప్రొడక్ట్ చూజ్ చేసుకోవడం కూడా చాలా ఓకే. ఆ! ఇంపార్టెంట్.